ఆయన రేపు వ్యవహారం ఇలాంటి వాటి మీద నేను కేసు పెట్టాను ముంబైలో. ఆ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఆ కేసు దర్యాప్తు ముందుకెళ్లకుండా అడ్డుకోవటం కోసం, నేను విచారణకు హాజరు కాకుండా ఉండటం కోసం నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించారు. ఆయన జిందాల్కి సహకరించడం కోసము వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించింది అని ఆవిడ. ఇది రెండవ కేసు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముంబై నటి జిందాల్ మీద పెట్టినటువంటి కేసు ముంబైలో పెట్టినటువంటి కేసు, అది మనకు సంబంధం లేదు. ఆ కేసుతో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనం రెండు కేసులకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసు ఏం కేసు? ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసు వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి సిఐడి కేసు. ఏమని నమోదైంది? ఆ రోజున కుక్కల విద్యాసాగర్ నుంచి ఈవిడ బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యవహారము, చీటింగ్ చేసినటువంటి వ్యవహారము, ఫోర్జరీకి సంబంధించినటువంటి వ్యవహారము, ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిగింది సిఐడి. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని కొనసాగించి దాన్ని మొత్తము ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, కుక్కల విద్యాసాగర్ నుంచి ముంబై నటి 1,32,00,000 రూపాయలు బ్లాక్ మెయిల్ చేయటం ద్వారాగా అతని దగ్గర నుంచి వసూలు చేసింది అని. అదేవిధంగా ఫోర్జరీ కానీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం కానీ, చీటింగ్ కానీ వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్ధారణ అయితే కాలేదు. తర్వాత ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ తల్లి, తండ్రి, సోదరుడు వాళ్ళు కూడా ఈ చీటింగ్ లో పాత్రదారులు అని చెప్పేసి అప్పుడు కేసు నమోదైంది. వాళ్ళ పాత్రలు ఏమీ ఉన్నట్లు దీంట్లో తేలలేదు. దీని ప్రకారంగా ఎవడెక్కడే నిందితురాలు కుక్కల విద్యాసాగర్ని చీట్ చేశారు, డబ్బులు కూడా తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ టెక్నికల్ విషయాల వల్ల రిజెక్ట్ అయినా మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ విషయాలు ఇచ్చేసుకున్న తర్వాత ఫుల్ఫిల్ చేసి మళ్ళీ కోర్టులో దాఖలు చేస్తారు. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఎందుకు లైన్లోకి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏమని వేధించారు, దీనికి ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి అక్కడ కూర్చొని పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు జారీ చేస్తే విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి క్రాంతిరామ్ టాటా, అదేవిధంగా విశాల్ గున్ని, అదేవిధంగా ఏసీపీ హనుమంతరావు, ఇంకొక సిఐ, వీళ్ళందరూ కోసం కూడా అక్రమంగా ఆవిడ నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని, తర్వాత ఏసీపీ హనుమంతరావు, సిఐ వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేసినటువంటి విషయం మనకు తెలిసినటువంటి వ్యవహారం. ఇదే పెద్ద చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఈ పెద్ద చర్చ మీడియాలో కథనాలు రావటం, అసలు వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించింది ఒక మహిళ పట్ల, ముఖ్యమంత్రి కార్యాలయమే ఎలా వ్యవహరించింది, అలా వ్యవహరించినప్పుడు ఆవిడ వచ్చిన ఇంటర్వ్యూలు, వ్యవహారము, ఇవన్నీ కుక్కల విద్యాసాగర్ మీద కూడా ఈ అంశంలో ఆయన కూడా నిందితుడు, ఆయన మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ కేసు దర్యాప్తు నిలుపుదల చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇందాక శివపార్వతి గారు ఈ విషయాన్ని ఆవిడ చెప్పారు. ఎందుకు నిలుపుదల చేసింది కోర్టు అని అంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దీన్ని క్రాష్ చేయండి కేసు, మేము చట్టబద్ధంగానే వాళ్ళని తెచ్చి విచారించాము, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేసుని క్రాష్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఈ విధమైనటువంటి అరెస్టు, ఈ విషయాల్లో ఎంతో కొంత వాస్తవం ఉందనేటువంటి నమ్మినటువంటి నేపథ్యంలో మేము చెప్పేంత వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో మీరు ముందుకు వెళ్ళొద్దు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు, వాయిదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు విచారణ జరగటం లేదు. కానీ ఏదైతే ఆరోపణల మీద
పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాంతిరాణ్ టాటాని, విశాల్ గున్నేని వీళ్ళని సస్పెండ్ చేశారో ఈ సస్పెన్షన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. 2 ఏళ్ల నుంచి ఆ సస్పెన్షన్ పొడిగిస్తూనే ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? అసలు ఆ కేసే దర్యాప్తు జరగట్లేదు, ఆ కేసులో వాళ్ళు తప్పు చేసినట్టు తేలలేదు. అప్పుడు ఫస్ట్ అనుమానం వచ్చి సస్పెండ్ చేశారు. కనీసం కోర్టు దాన్ని విచారణ ఆపిన తర్వాత అయినా వాళ్ళ మీద సస్పెన్షన్ చేయాలి కదా, తేలే. అంటే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఇది ఒక ఆయుధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికింది. ఏంటి ఇప్పుడు వాళ్ళ మీద అసలు విచారణ జరగట్లేటువంటి పరిస్థితుల్లో ఎందుకు సస్పెండ్ చేశారు? కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే దీంట్లో ఉన్న కారణం ఏంటంటే పొలిటికల్, ఇది తప్ప ఇంకొకటి లేదు ప్రభుత్వానికి. వీళ్ళు విశాల్ గున్ని, కాంతిరాణ్ టాటా, అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి తెలుగుదేశాన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యవహారం. కాబట్టి ముంబై నటి కేసులో వీళ్ళు దొరికారు. ఈ విధంగా డిటెన్షన్, అక్రమంగా వేధింపులు గురి చేస్తూ అక్రమ నిర్బంధం వ్యవహారం, వీటికి సంబంధించి దొరికారు. కాబట్టి ఇది ఒక సాకుగా చూపించి వాళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళ రాజకీయ కక్షని ఇక్కడ తీర్చుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా ప్రభుత్వం కొనసాగిస్తుంది, కూటమి ప్రభుత్వం. ఇది తప్పు. కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఒక క్లారిఫికేషన్, ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. ముంబై నటి జత్వాని ఉక్కల విద్యాసాగర్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నటువంటి మాట వాస్తవం. ఇవన్నీ వాస్తవం తేలి చార్జ్ షీట్ కూడా వేసింది ఈ ప్రభుత్వం. అలాగని జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వ్యవహారం కానీ, ఆవిడ ప్రైవేట్ ప్లేస్ లో విచారించినటువంటి వ్యవహారం కానీ, ఆవిడ మీద కేసు నమోదు చేయకుండా పోలీసులు ముంబైకి వెళ్ళినటువంటి వ్యవహారం కానీ, ఇదంతా కూడా పోలీసు నిబంధనలకు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి వ్యవహారం. దీని మీద కోర్టు అనుమతి తర్వాత భవిష్యత్తులో దర్యాప్తు జరిగేదానికి అవకాశం ఉంటుంది, అది తెలియటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది అని అంటే, వీళ్ళ హడావిడికి వచ్చేసి ఇప్పుడు చూడండి విద్యాసాగర్ని వేధింపులు గురి చేసింది ఎవడు బ్లాక్ మెయిలరు, ఇలాంటి ఆవిడను చూసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఇదిగో మా మీద ఆరోపణ చేసింది, మా విద్యాసాగర్ మీద ఆరోపణ చేసింది అనేటువంటి దాని మీద. ఆవిడ బ్లాక్ మెయిల్ చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటిది ఛార్జ్ షీట్ లో తేలినటువంటి విషయంలో ఎంత నిజమో, ఆవిడ్ని అక్రమంగా నిర్బంధించినటువంటి వ్యవహారం కూడా అంతే నిజం. కృష్ణాంజనేయులు గారు మళ్ళీ మాట్లాడదామండి. మీ దగ్గరకు వస్తాను, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరకు వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.